హాయ్ అండి. వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను మీకు లెఫ్ట్ ఓవర్ పొంగల్‌తో రొట్టెని ఎలా తయారు చేసుకోవాలి అనే రెసిపీని చూపిస్తున్నానండి. మన ఇంట్లో ఎప్పుడైనా పొంగల్ మిగిలిపోయినప్పుడు ఇలా రొట్టెల్ని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. పిల్లలైతే మరీ మరీ ఇష్టంగా తింటారండి. పెద్దవాళ్ళకి కూడా ఈజీగా అరిగిపోతుందండి. అందుకోసం ముందుగా ఒక బౌల్‌లో మనం మిగిలిపోయిన పొంగల్‌ని యాడ్ చేసుకోవాలి. కారా పొంగల్ ఎప్పుడైనా మిగిలిపోయినప్పుడు ఇలా ట్రై చేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ అయితే పొంగల్ తీసుకుంటామో, నా దగ్గర అయితే అప్రాక్సిమేట్‌గా 1 ½ కప్పు పొంగల్ ఉందండి. ఈ 1 ½ కప్పు పొంగల్‌కి 1 కప్పు బియ్యపు పిండిని యాడ్ చేసుకోవాలి. మనం ఎంత పొంగల్ అయితే తీసుకుంటామో దానికంటే తక్కువ క్వాంటిటీలో రైస్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు అందులోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, రుచికి సరిపడా కారం, కొద్దిగా గ్రీన్ చిల్లీ పేస్ట్‌ని యాడ్ చేసుకోవాలండి. మా గ్రీన్ చిల్లీస్ కారం వండి కాబట్టి నేను కొద్దిగానే యాడ్ చేసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు. ఆల్రెడీ పొంగల్‌లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసుకొని కొద్దిగా రైస్ ఫ్లోర్‌కి సరిపడా ఉప్పుని మాత్రం యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇది థిక్ కన్సిస్టెన్సీలో రాకపోతే మరీ లిక్విడ్‌గా ఉంటే ఇంకాస్త బియ్యపు పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని సెమీ సాఫ్ట్ డౌగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక రోటీ పేపర్ తీసుకొని ఆ రోటీ పేపర్ పైన కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ పొంగల్ రొట్టె పిండి ఉంది కదండీ! ఆ పిండిని తీసుకొని ఈవెన్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు స్ప్రెడ్ చేసుకునేటప్పుడు చేతికి అంటుకుంటుంటే కొద్దిగా హ్యాండ్‌ని వాటర్‌లో డిప్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోండి. ఇది స్లైట్‌గా మందంగా ఉంటేనే మనకి రొట్టెలు బాగా సాఫ్ట్‌గా ఉంటాయండి. ఇవి కాస్త మందంగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వేడి తవా మీద కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆ రొట్టెని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని 30 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా ఆ రొట్టె పేపర్‌ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్‌ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్‌ని యాడ్ చేసుకున్న తర్వాత మరొక వైపుకి టర్న్ చేసుకొని 2 వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. ఇలా 2 వైపులో కుక్ చేసుకున్న తర్వాత ఈ రొట్టెని వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండీ! మన యమ్మీ యమ్మీ సాఫ్ట్ స్పైసీ రొట్టెలు తయారైపోయాయి. ఈ రొట్టెలు మనం పొంగల్‌కి తయారు చేసి పెట్టుకున్న గొజ్జుతోనే సర్వ్ చేసేసుకోవచ్చు. గొజ్జుతో, పెరుగుతో కూడా చాలా బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా మీరు కూడా ట్రై చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్‌బుక్.